నన్ను గుర్తుపట్టలేనప్పుడు మరి నన్నెందుకు పిలిచినట్లు? నాకు దక్షిణ ఇవ్వాలని నీ మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలనిపిస్తే దక్షిణ ఇవ్వు. నీవు మానవుడవు గనుక ఇంద్రియాలు విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది. కాని అందమైన దేవాలయాలెన్ని లేవు? మనం బాహ్య సౌందర్యాన్ని గాక లోనున్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలను చూడాలి. ఇదెప్పుడూ మరువకు. ఇది మసీదు కాదు, ద్వారావతి. ఇక్కడ కాలుమోపినవారు వెంటనే ఆరోగ్యాన్ని, క్షేమాన్ని పొందుతారు. ఇది మీకు కూడా అనుభవమవుతుంది. ఇక్కడికి వచ్చి బాగుకాకపోవటం త్రిలోకాల్లో కూడా జరగదు. ఈ మసీదు మెట్లెక్కినవారి లక్ష్యం నెరవేరినట్లేనని తెలుసుకోండి. నీవు పారిపోనక్కరలేదు. నేనున్నంతవరకు నీకెట్టి ప్రమాదమూ ఉండదు. ఆ పొడవాటి సర్పాన్ని చూశావా? అది భయంకరంగా ఉంటుంది. కాని అది మనల్ని ఏం చేయగలదు? మనం ద్వారకామాయి బిడ్డలం. రక్షించడానికి ద్వారకామాయి ఉండగా సర్పం ఎలా చంపగలదు? రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏపాటిది?